వైసీపీ అధినాయకత్వానికి అతిపెద్ద సవాలుగా ఉత్తరాంధ్ర మారింది. ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. 2019లో తప్పించి వైసీపీ ఇక్కడ రాజకీయంగా పెద్దగా లాభపడింది కూడా లేదు. అంతేకాదు వైసీపీ విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాలలో వీక్‌గా ఉంది. ఇకపోతే 2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి రెండే ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అయితే 2019లో విజయసాయిరెడ్డి పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. దాంతో సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన 1, 2 సార్లు వచ్చారు. క్యాడర్‌కి ఉత్సాహం ఇచ్చే మాటలు చెప్పారు. తొందరలోనే పదవి బాధ్యతలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఇంతలోనే ఆయన రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు. దాంతో వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికిస్తారనే చర్చ అయితే సాగింది. ఈ చర్చలన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఎట్టకేలకు ఆ పదవిని కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకి అప్పగించారు. ఆయన నియామకాన్ని పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. కన్నబాబుని నియమించడం వెనుక అనేక సమీకరణలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన కన్నబాబుని నియమించడం ద్వారా రాజకీయంగా లాభపడాలని వైసీపీ చూస్తోంది. అంతేకాదు కన్నబాబు వైసీపీ హయాంలో విశాఖ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు ఉత్తరాంధ్ర రాజకీయ, సామాజిక, భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన అయితే ఉంది. అంతకుముందు 90వ దశకంలో ఆయన పాత్రికేయుడిగా విశాఖలో చాలా కాలం పనిచేశారు. ఆయనకు దాదాపుగా ఉత్తరాంధ్రలోని రాజకీయం మీద పట్టు కూడా ఉంది. అందుకే ఆయనకు ఏరి కోరి ఈ పదవికి ఎంపిక చేశారని అంటున్నారు. అంతేకాకుండా కన్నబాబు విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. దానికి ఈ నియామకం ఒక ప్రాతిపదిక అని కూడా అంటున్నారు. కన్నబాబు చురుకైన నేతగా ఉంటారు. అందరి వాడిగా పేరుంది. దాంతో ఆయన నియామకం పట్ల 3 జిల్లాల పార్టీ నేతలకు ఆమోదం ఉందని కూడా అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కన్నబాబు నియామకం ద్వారా వైసీపీ ఓ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు.